2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించిందని నెల్లూరు జిల్లా మార్కెఫెడ్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరల్లో పెరుగుదల ఉందని వారు వివరించారు. రైతులు పండించిన పంటను అమ్ముకునే సమయంలో బహిరంగ మార్కెట్లో ధరలు రాని పక్షంలో మద్దతు ధరలకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ కాలంలో పండించేటువంటి వివిధ వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో పండించేటువంటి నూనె గింజలైనటువంటి నువ్వులు, సన్ఫ్లవర్, వేరుశనగ ఇలాంటి వాటికి మన ప్రభుత్వం కనీస మద్దతు ధరని ఎక్కువగా పెంచడం జరిగింది. నువ్వుల విషయం తీసుకున్నట్లయితే దాదాపు 8,635గా ఉన్న ఈ ధరని 632 రూపాయలు పెంచి 9,287 రూపాయలు పెంచడం జరిగింది. ప్రొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ కనీస మద్దతు ధర 6,760 ఉన్నదాన్ని 520 రూపాయలు పెంచి 7,280 రూపాయలు చేయడం జరిగింది. వేరుశనగకి గత ఏడాది ఉన్న కనీస మద్దతు ధర 6,377, దాన్ని 406 రూపాయలు పెంచి 6,783 రూపాయలుగా సవరించడం జరిగింది. ఇదే కాకుండా మనం పప్పు దినుసులు తీసుకున్నట్లయితే మనం ఎక్కువగా మన రాష్ట్రంలో కందులు, మినుములు, పెసలు ఈ మూడింటిని ఖరీఫ్ కాలంలో పండిస్తారు. వీటి మద్దతు ధరలు కూడా కందులు గత ఏడాది 7,000 ఉన్నట్లయితే దాన్ని 550 రూపాయలు పెంచి 7,550 రూపాయలు పెంచడం జరిగింది. మినుములు చూసుకున్నట్లయితే 6,950 ఉన్న క్వింటాలకు ఉన్న ధరని 450 రూపాయలు పెంచి 7,400గా చేయడం జరిగింది. ఇంకా అధికంగా పండించేటువంటి వరికి చూసుకున్నట్లయితే 2,183 రూపాయలు ఉన్న వరి ధాన్యానికి 2,300 అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆహార ధాన్యాలైనటువంటి వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు వీటిల్లో చూసుకున్నట్లయితే రాగుల్లో దాదాపు 444 రూపాయలు పెంచారు కనీస మద్దతు ధర. గత ఏడాది ఇది 3,546 రూపాయలుగా ఉన్న ధరని ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 4,290కి పెంచడం జరిగింది. సజ్జలు 2,500 125 రూపాయలు పెంచి 2,625 రూపాయలు, మొక్కజొన్నలకి 2,090 రూపాయలు ఉన్న ధరని 135 రూపాయలు పెంచి 2,225గా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా వాణిజ్య పంటలైనటువంటి కాటన్ కు వచ్చేసి 6,620 రూపాయలు అంటే పొట్టి పింజ రకం అంటారు. వీటికి 6,620 రూపాయలు కనీస మద్దతు ధరని 501 రూపాయలు పెంచుతూ 7,021 రూపాయలు చేయడం జరిగింది. అదే రకంగా లాంగ్ స్టేపుల్ అంటే దీనికి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, పొడుగు పింజ రకం అంటారు. వీటికి 7,020 ఉన్న దాన్ని 501 రూపాయలు పెంచుతూ 7,521 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారి నోడల్ ఏజెన్సీ సంస్థల ద్వారా ఈ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయించడం జరుగుతుంది. ఉదాహరణకి వరి పంటకు వచ్చేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయించడం జరుగుతుంది. జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, ఇతర వ్యవసాయ ముతక ధాన్యాలన్నీ కూడా ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే రకంగా పప్పు దినుసులైనటువంటి కందులు, మినుములు ఇవన్నీ కూడా ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తారు. కాటన్ వచ్చేసి కాటన్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు తమ పంటల్ని ఏవైతే వారికి ఎక్కువ ఆదాయాన్ని కలగజేస్తాయో వారి భూములకి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి తగినటువంటి వ్యవసాయ పంటల్ని ముందుగానే ఎంపిక చేసుకుని ఆ పంటలను పండించి వాటికి కనీస మద్దతు ధరలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం.